ఏపీలో పవన్ కళ్యాణ్ గెలుపు కంటే పవన్ కళ్యాణ్ మెజార్టీ పైన ఎక్కువ పందాలు ఉన్నట్టున్నాయండి. ఇప్పుడు ఉన్నటువంటి స్లైడ్లో మనకి జనసేన గెలిచినటువంటి సీట్లు మనకి అంటే డ్యామ్ షూర్గా గెలిచినటువంటి సీట్లు లిస్ట్ ఒకటి మనకు కనబడుతుంది. ఇక్కడ గట్టి పోటీ ఉందని దీంట్లో కూడా నిలదొక్కుని గెలిచే అవకాశాలు మాత్రం స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. అలాంటి దాంట్లో అనకాపల్లి ఒకటండి, తర్వాత నెల్లిమర్లో కూడా గెలవడానికి అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చాలామంది డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలుపు మీద మాకు ఎలాంటి డోకా లేదు, కానీ మెజార్టీ ఎంత వస్తుందని దాని మీద అని చెప్పి చాలామంది అడగడం కూడా నేను గమనించానండి. ఇక్కడ ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా సరే ఎన్నికల హీరో మాత్రం పవన్ కళ్యాణ్ అవుతారండి. లేకపోతే మూడు పార్టీలు వేరువేరుగా పోటీ చేసినట్లయితే ఇంత ఆసక్తి, ఇంత టఫ్ ఫైట్ అనేది ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ ఓటు చీలకుండా చేయడం కోసం అని చెప్పి టీడీపీ జతగట్టారు, అప్పటి నుంచి రాజకీయం అనేది చాలా 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 రంజుగా మారిపోయింది. ఈ కూటమిని మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఎదుర్కోవడానికి మాత్రం సఫలీకృతమైతే అయ్యారు. కాకపోతే ఏంటంటే 1-2% అసంతృప్తి ఓటు అనేది ఒకటి అవుతుందో అది డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారిపోయిందన్నమాట. అయితే ఒకటి స్పష్టమండి, ఏ సర్వే కూడా ఏపీ ఓటర్ యొక్క నాడి అనేది కరెక్ట్గా అందలేదనే నాకైతే అనిపిస్తుందండి. నిజంగానే అంత చిక్కని సర్వేలే అని నాకైతే అనిపిస్తున్నాయండి. చూడాలి మరి 4వ తారీఖున ఏదైతే కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్దే మనకు కావచ్చు. తర్వాత పోస్టల్ బ్యాలెట్స్లో కూడా సర్వే నిర్వహించినప్పుడు దాంట్లో కూడా కూటమిదే అన్నట్టు అనిపిస్తుందండి. ఇక్కడ అంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ అవుతాయి కదండి, తర్వాత పిఠాపురము, మంగళగిరి, హిందూపురము, గన్నవరం ఇవన్నీ కూడా ఎంతో ఆసక్తిని డైవర్ట్ చేస్తారు. తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10కి 10 నిజంగానే కూటమికే వచ్చే ఆస్కారం కూడా కాస్త కనిపిస్తుంది. నెల్లూరు పార్లమెంట్ కూడా కూటమి వచ్చేటట్టు